హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చామదుంపలతో ఈజీగా అండ్ టేస్టీగా చామదుంపల పులుసుని ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా చామదుంపల్ని 3 నుంచి 4 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి. చామదుంపల్లో బాగా మట్టి అనేది ఉంటుంది. నీట్గా వాష్ చేసుకొని ఒక కుక్కర్లో చామదుంపలను మునిగే వరకు వాటర్ పోసి 2 నుంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ లోపు మనం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాము. 3 విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తీసుకొని చామదుంపలపై ఉన్న స్కిన్ నీట్గా తీసుకోవాలండి. మనం పెద్దగా ఉన్న చామదుంపలను తీసుకుంటే దాన్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి, లేదంటే అలానే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేయాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కరివేపాకును వేసుకొని వేయించుకోవాలండి. ఆనియన్స్ తొందరగా వేయడానికి ఇప్పుడు 1/2 స్పూన్ పసుపును వేసుకొని ఆనియన్స్ని వేయించుకుందామండి. ఆనియన్స్ వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాను సన్నగా కట్ చేసుకొని మూత పెట్టి టమాటాలు మగ్గించుకోవాలండి. టమాటాలు మగ్గిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న చామదుంపలు ఉన్నాయి కదండి, ఆ చామదుంపలను వేసి 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే వీటితో పాటు ధనియాల పొడిని 2 స్పూన్లు యాడ్ చేసుకొని అన్నింటిని కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఉంది కదండి, ఆ చింతపండు రసాన్ని కూడా వేసి ఆ రసంతో పాటే 1 గ్లాస్ వాటర్ని కూడా వేసి కర్రీ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మరుగుతున్న టైంలో దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి గ్రైండ్ చేసుకున్న పౌడర్ని 1 స్పూన్ యాడ్ చేస్తున్నానండి. ఈ పౌడర్ని నేను ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఈ పౌడర్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలా 1 స్పూన్ ఈ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. చూడండి, 5 నిమిషాలు ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ టైంలో కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లోకి తీసుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.